ఏది ఎప్పుడు చేయాలో అది అప్పుడే చేయాలి. వైభవంగా ఉంది కదా అని కొన్ని పనులు పూజ గదిలో ఎన్నడూ చేయొద్దు. ఆ కోణం నుంచి పరిశీలిస్తూ ఒక్కోసారి పూజ గదిలో గంటను ఏర్పాటు చేయకూడదా అంటే చేయకూడదనే సమాధానం వస్తుంది. పూజ గదిలో గంటను ఏర్పాటు చేయడం సరికాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పూజ గది ఆలయం కాదు, అది మన వ్యక్తిగత ధ్యానానికి, పూజకు ఉద్దేశించింది. కనుక పెద్ద శబ్దాలు లేకుండా పూజ గది ఉండాలి. పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఆ గదికి ఎప్పుడూ 2 తలుపులు ఉన్న ద్వారాన్నే ఎంచుకోవాలి. అలాగే పూజ గదికి తప్పనిసరిగా గడప ఉండాలి. అలాగే పూజ గదికి లేత రంగులే వేయాలి. తెలుపు లేదా పసుపు లేదా లేత నీలాన్ని ఎంచుకోవచ్చు. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉండి దేవుడిపై దృష్టి పెట్టడం సులభమవుతుంది. పూజ గదిలో మరణించిన తాత ముత్తాతల ఫోటోలు పెట్టడం సరికాదు. చాలామంది పెద్దలకు గౌరవం చూపిస్తున్నామనే భావనతో పెడదాము అనుకుంటారు. కానీ అవి మన దృష్టిని, ఆలోచనలను మరల్చడమే కాదు, బాధాకరమైన జ్ఞాపకాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నైవేద్యం పెట్టేటప్పుడు దానిని విగ్రహం ఎదురుగా పెట్టాలి తప్ప మన ఎదురుగా ఉంచుకోకూడదు. పూజ గదిలో డబ్బు, ఇతర విలువైన వస్తువులను అక్కడ దాచడం సరికాదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మన ఇంట పంట పండించే సూత్రాలు కొన్నున్నాయి. మన పూజా ఫలం వికసించాలి అంటే పరమేశ్వరుడికి కొన్ని అభిషేకాలు ఇలా చేయాలి. ప్రాథమికంగా శివుడు అభిషేక ప్రియుడు. మెత్తని చక్కెరతో శివలింగాన్ని అభిషేకిస్తే దుఃఖం నశిస్తుంది. బిల్వదళ జలము చేత అభిషేకము చేయడం వల్ల భోగభాగ్య ప్రాప్తి కలుగుతుంది. తేనెతో అభిషేకం వల్ల తేజోవృద్ధి కలుగుతుంది. కొబ్బరి నీటితో అభిషేకము చేయడం వలన సకల సంపదలను ఇస్తుంది. రుద్రాక్ష జలాభిషేకముతో అభిషేకం చేయడం వలన సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. భస్మాభిషేకంతో మహాపాపాలు పోవచ్చు. గరిక నీటితో శివాభిషేకము చేస్తే నష్టపోయిన ధనం తిరిగి పొందగలడు. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించగలదు. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు రావచ్చు. ఆవు నేతితో అభిషేకం వలన ఐశ్వర్య ప్రాప్తి ఖాయం. చెరుకు రసముతో అభిషేకించడం వలన ధనవృద్ధి అవుతుందని పెద్దలు అంటారు.